పనికిమాలిన అత్త ఒక్కొక్క అత్త మాట్లాడిద్ది, దిక్కుమాలింది. దాన్ని వదిలేరా, ఇంకో దాన్ని చేసుకో. దోషం వీడిదైతే వీళ్ళలో లోపం ఉంటే అప్పుడు ఆమెకు చేసిద్దా ఇంకొకటి తెచ్చి? చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది, కానీ నేను కొట్టకూడదు కాబట్టి వదిలేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి. నీ ఇంటికి తెచ్చుకున్న కోడలని కూతురైనా కోడలైనా ఆమె అనుకొని ప్రేమించు. పనికి మాలిందాన ప్రేమించు. ఇవ్వాలి కాకపోతే రేపు ఆశ్చర్యకార్యం చేస్తాడు, దేవుడు ఇస్తాడు. అంతేగాని దాన్ని వదిలే దీన్ని వదిలే పెత్తనం ఉందని పెత్తనం సాగిస్తున్నావేమో. నీది దిగిపోయే గవర్నమెంట్, నీ కోడలు ఎక్కే గవర్నమెంటు. ఓవర్ యాక్షన్ చేసి పిచ్చి పిచ్చి కథలు పడ్డావా, రేపు మోకాళ్ళు ముందుకు వచ్చినాడు, మంచంలో పడ్డనాడు తెప్పాళ్ళు తీసుకొని మూతికి పెట్టి పొడిచిద్ది. చెప్పుకోలేక, మూలగలేక, లేవలేక, పరిగెత్తలేక, సావలేక, బతకలేక కుక్క సాగు చేస్తావు. అందుకే ఆడవాళ్ళకి మొగాళ్ళకి అందరికీ చెబుతున్నా, ఎచ్చులు పడవాకండి, సాగుతుందని సాగించుకోవాకండి, పగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. హలే, ఎవరి మీద ఎవరు సాగించుకోవద్దు. చేతనైతే ప్రేమిద్దాం, ఆదరిద్దాం, ధైర్యపరుద్దాం. బిడ్డని కనలేకపోయాను, గొడ్రాలనయ్యాను అత్తమ్మ అంటే మా దగ్గరకు తీసుకో, రారా తల్లి. బిడ్డ లేకపోతే పెంచుకుందామమ్మా, ఒక బిడ్డను తెచ్చుకొని. ఏమైందిరా, బంగారాన్ని దొరికావమ్మా, నాకు చాలమ్మా. నువ్వు బిడ్డను గంటేనా ఏంది, కనకపోయినా నాకు బిడ్డవేదా అని దగ్గర తీసుకో. మా అత్త బంగారం అని దండం పెట్టుకుంటుంది. రేపు నువ్వు మంచానో కంచానో పడితే చక్కగా చూసి ఎల్లబుచ్చిద్ది, లేకపోతే నీకుంటుంది. స్తోత్రం. ఏమని పొడిచిద్దో తెలుసా? నా భర్త నా నుంచి కాకుండా చేసి ఇంకొక ఆమె నుంచి పెళ్లి చేయాలని చూసింది. మొదటి నష్టపతి చెయ్యివే, ఇప్పుడు చెయ్యి పెళ్ళి, నేను చేస్తాను, నేను బతికున్నంత వరకు నీకు చేస్తాను నేను పెళ్ళి అని అంటది. వద్దా పరిస్థితి? సరి చేసుకుందాం, దిద్దుకుందాం. ఎవరో ఏదో అన్నారని కృంగిపోయి కుమిలిపోయింది ఆశపడద్దు. నువ్వు దేవునికి కావాలి. నా దేవునికి నువ్వెంతో శ్రేష్టమైన వాడివి, శ్రేష్టమైన దానివి. ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు. జరుగుతున్నవన్నీ నా ప్రభువుకి తెలిసి అనుమతించబడుతున్నాయి. అవన్నీ నీకు వన్నె తెచ్చేవే కానీ నిన్ను నష్టపుచ్చేవి కాదు. నా ప్రభు పనికి యోగ్యమైన పాత్రగా ఇక్కడ నిన్ను వాడుకోవడానికి, అలాగే నిత్యత్వంలో దైవము అనే అంతస్తుకు నిన్ను చేర్చడానికి కూడా ఇక్కడి శ్రమలు ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ధైర్యం